జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గెలుపు కోసం మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతలకు టాస్క్ ఇచ్చారు సీఎం. ప్రతి డివిజన్ కు 2 మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ నెల 30, 31, నవంబర్ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్లలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో క్యాంపెయిన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ వ్యూహాలు, ముఖ్య నేతల ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బైపోల్లో కాంగ్రెస్ ప్రచారం ఎలా ఉంది? శ్రవంతి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ని చాలా ఛాలెంజింగ్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎందుకంటే అధికారంలో తాము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే చాలాసార్లు కూడా రివ్యూని కండక్ట్ చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా చాలామందితో అంటే మంత్రుల ప్యానెల్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 3 మంత్రులకు ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలవాలి, ప్రతివ్యూహాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 మంత్రులను ప్యానెల్గా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3కి టాస్క్ ఇచ్చారు. వాళ్ళతో పాటు మరో 19 మంది వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నటువంటి వాళ్లకు ఎస్పెషల్లీ ఏ పని కాకుండా కేవలం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోనే ప్రచారంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. ఇప్పటికే సీఎం నేరుగా బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రచార బరిలోకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం ఉంది. షెడ్యూల్ని కూడా ఖరారు చేశారు. ఈ నెల 30, 31 2 రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నవంబర్ 4, 5 తేదీల్లో మొత్తం 4 రోజుల పాటు 2 విడతల్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలోకి రాబోతున్నారు. కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు ఉండేటువంటి అవకాశం ఉంది. బహిరంగ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఇప్పటికే మంత్రులందరూ కూడా తమ డివిజన్స్కి ఏదైతే టాస్క్ని ఇచ్చారో ఆ మంత్రులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా అంతా కూడా కదే తిరుగుతున్నారు. ఇప్పటికే దాదాపు 35 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆయా మంత్రులు ఇన్ఛార్జ్గా ఎవరైతే బాధ్యతలు ఇచ్చారో వాళ్ళంతా కూడా శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఓటర్కి ఏం కావాలి, అక్కడి ఓటర్ ఏం కోరుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ, అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అక్కడ ఉన్నటువంటి రిక్షా వాలాలు, ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఏం కోరుకుంటున్నటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ జీరో నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టాస్క్గా ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులంతా కూడా ప్రతిరోజు షెడ్యూల్ మార్నింగ్ అవర్స్, అదేవిధంగా మధ్యాహ్నం అవర్స్, ఈవినింగ్ టైమ్స్ ఇట్లా షెడ్యూల్ని వేరువేరు చేసుకుని మంత్రులంతా కూడా వెళ్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు వెళ్తున్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్స్ని ఏఐసీసీ ప్రకటించింది. 40 మందితో కూడినటువంటి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంని కలుపుకొని మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయిన్లను ఏర్పాటు చేశారు గెలిపే లక్ష్యంగా. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఏ ఎన్నికనైనా కొట్లాడుతూ వస్తుంది హస్తం పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి గెలుపు ప్రాబిలిటీస్ ఎక్కువగానే ఉంటాయి, మాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మేము ఇచ్చేటువంటి గ్యారంటీలను మెచ్చి మాకు ఖచ్చితంగా ఓటర్లు పట్టం కడతారనేటువంటి ధీమానైతే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా బస్తీ బాట పట్టారు. ఒక షెడ్యూల్ని బస్తీ బాటను కంప్లీట్ చేశారు. సో పూర్తి స్థాయిలో నాట్ ఈవెన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షనే కాదు, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి పై స్థాయి నేత వరకు కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ని ఎట్లనైతే శ్రీ గణేష్ గెలిపించుకున్నారో అదే తరహాలోనే అభ్యర్థి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ఈ రిజల్ట్ ప్రభావం వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికపైన కూడా పడొద్దు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పలుమార్లు జూమ్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు, ఇంటర్నల్ మీటింగ్స్ని కూడా నిర్వహించారు. ఇవాళ బేగంపేట హర్తా హోటల్లో కూడా మీటింగ్ కొనసాగుతోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్తో పాటు పీసీసీ కొంతమంది ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. గెలిపే లక్ష్యంగా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలుస్తాం, గెలుపు ఖాయమనేటువంటి అంశాన్ని కూడా నేతలంతా కూడా చెప్తున్నారు.